అజిగవ సాహితీ ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం పేరు వినని వారుండరు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాల్సిన పుస్తకమని కొందరు, ఆ పుస్తకం ఇంట్లో ఉంటే అరిష్టమని ఇంకొందరు. అయినా అందులో నరకంలో వేసే శిక్షల కోసమే ఉంటుంది కానీ ఇంకేమీ ఉండదని మరికొందరు. ఇలా ఎందరో ఎన్నో రకాలుగా చెబుతుంటారు. మరి నిజానికి గరుడ పురాణంలో అసలు ఏముంది? అది అందరం చదవదగ్గ పుస్తకమేనా? ఒకవేళ చదివితే ఏమవుతుంది? దానిని విజ్ఞాన సర్వస్వంగా కొందరు పండితులు ఎందుకంటారు? మొదలైన విషయాలను ఈరోజు మనం చెప్పుకుందాం. అంతకు ముందుగా ఎప్పటిలానే నాదో చిన్న మాట. సాహితీ సంబంధమైన విషయాల గురించి మీలో ఎవరికైనా నా సహాయం కావలసి వస్తే rajanptsk@gmail.comకు ఈమెయిల్ చేయండి. అలానే సాహితీ సేవకు మీ వంతు సాహితీ పోషణ చెయ్యాలి అనుకుంటే 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి. ఇక గరుడ పురాణంలోకి ప్రవేశిద్దాం. ఈ గరుడ పురాణం మొదట శ్రీ మహావిష్ణువు ద్వారా గరుత్మంతునికి, ఆ గరుత్మంతుని ద్వారా కశ్యప ప్రజాపతికి చెప్పబడింది. ఆపై వ్యాస మహర్షి ద్వారా అష్టాదశ పురాణాలలో ఒకటిగా మానవజాతికి అందింది. ఈ గరుడ పురాణంలో ఆచారకాండ, ప్రేతకాండ, బ్రహ్మకాండ అనే 3 విభాగాలుంటాయి. వీటినే వరుసగా కర్మకాండ, ధర్మకాండ, మోక్షకాండ అని కూడా పిలుస్తారు. ఆచారకాండలో వైద్యశాస్త్రం, ధర్మశాస్త్రం, రత్నశాస్త్రం, ఖగోళ శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, ఇలా అనేక విభిన్న విషయాలకు సంబంధించిన శ్లోకాలుంటాయి. ఇవన్నీ కలిపి మొత్తం 240 అధ్యాయాలలో ఉంటాయి. రెండవదైన ప్రేతకాండలో మరణానికి ముందు వచ్చే స్వప్నాలు, ఆ సమయంలో కనిపించే శకునాలు, మరణానంతరం జీవాత్మ చేసే ప్రయాణం, నరకానికి దారి, ప్రేతాత్మ ఎలా జీవిస్తుందన్న విషయం, నరకంలో శిక్షలు, అపరకర్మలు చేసే విధానం మొదలైన విషయాల గురించి ఉంటుంది. ఈ ప్రేతకాండ మొత్తం 50 అధ్యాయాలుగా ఉంటుంది. ఏ ఇంట్లో అయినా మరణం సంభవించినప్పుడు 12 రోజుల పాటు ఈ ప్రేతకాండ ఖచ్చితంగా చదవాలన్నది శాస్త్ర నియమం. ఆ నియమాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఈ గరుడ పురాణాన్ని ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే చదవాలన్న అపోహ బయలుదేరింది. ఇటువంటివన్నీ వట్టి అపోహలేనని, గరుడ పురాణాన్ని అందరూ నిత్యం పారాయణ చేయవచ్చునని బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు వంటి పెద్దలెందరో చెప్పారు. ఇక ప్రేతకాండ తరువాతది 3వదైన మోక్షకాండ. దీనినే బ్రహ్మకాండ లేదా బ్రహ్మకాండం అంటారు. ఇది శ్రీకృష్ణుడు గరుత్మంతుల సంవాదంగా ఉంటుంది. గరుడు ప్రశ్నలు అడుగుతుంటే భగవానుడు సమాధానాలు చెబుతుంటాడు. ఈ మోక్షకాండ మొత్తం 30 అధ్యాయాలుగా ఉంటుంది. ఈ 320 అధ్యాయాల గరుడ పురాణాన్ని పూర్తిగా చదివితే అది మనకు విజ్ఞాన సర్వస్వంలా కనిపిస్తుంది. ఇది మంత్రశాస్త్రం కూడానేమో అన్న భావన కూడా కలుగుతుంది. దేవతలను వశం చేసుకునే ముద్రల గురించి, శృంగార సామర్థ్యాన్ని పెంచే ఔషధాల గురించి, రతికేళిలో మెళకువల గురించి, ఎల్లప్పుడూ యవ్వనంతో తొణికిసలాడే విధానాల గురించి, ఇలా ఎన్నో విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం ఈ 3 కాండలలో ఒక్కో కాండలో ఏముందో సంగ్రహంగా చెప్పుకుంటూ వెళదాం. ముందుగా ఆచారకాండ. దేవతలను బీజాక్షర సహితంగా ఎలా ఆరాధించాలో ఈ ఆచారకాండలో వివరంగా ఉంది. ద్వారకా చక్ర పూజ అనే విశిష్ట పూజా విధానంతో మనం మన ఇంటికి సర్వరక్ష కల్పించుకోవచ్చు. అలానే సర్వకార్యసిద్ధికి పారాయణ చేసే విష్ణు పంజర స్తోత్రం, విష్ణుమూర్తి పరమశివుడికి ఉపదేశించిన విష్ణు సహస్రం కూడా ఈ భాగంలోనే ఉన్నాయి. అయితే మహాభారతంలోని విష్ణు సహస్రనామాలు, గరుడ పురాణంలోని విష్ణు సహస్రనామాలు ఒకటి కావు, 2 వేరువేరు. ఈ గరుడ పురాణంలో ఉన్న విశేషం ఏంటంటే రహస్యమైన మంత్రాలెన్నో ఇందులో మనకు స్పష్టంగా అక్షర రూపంలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఇందులో 3 అక్షరాల మృత్యుంజయ మంత్రం చెప్పబడింది. ఈ మంత్రాన్ని 3 సంధ్యల్లోనూ కలిపి మొత్తం 8000 సార్లు జపం చేయాలి. అలా నెల రోజుల పాటు చేస్తే సమస్త అనారోగ్య దోషాలు తొలగిపోతాయన్నది సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిన మాట. కేవలం అనారోగ్యమే కాదు, దారిద్ర్యం కూడా ఈ మంత్ర ప్రభావంతో నశించిపోతుందట. అయితే మంత్రానుష్ఠానానికి విధి విధానాలుంటాయి కనుక గురుముఖత ఉపదేశం పొందాకే
మంత్రసాధన చేయడం ఉత్తమం. అలానే పాము కాటుకు గురైన వారిని రక్షించడానికి, సర్పాలను వశం చేసుకోవడానికి ఉపయోగించే ప్రాణేశ్వరి విద్య గురించి కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంది. బలవంతులైన శత్రువులను జయించడానికి మంత్రయుక్తమైన విధానం కూడా ఇక్కడ చెప్పబడింది. దుష్టశక్తుల్ని తరిమి కొట్టడానికి, పిశాచ బాధ తొలగిపోవడానికి భైరవపిండ మంత్ర సాధన చేయాలి. వజ్రముద్ర పడుతూ ఆ సాధన ఎలా చేయాలో కూడా ఈ ఆచారకాండలో ఉంది. గరుడ పురాణం విష్ణుపరమైనదే అయినా శివపూజా విధానం కూడా ఇందులో చెప్పబడింది. ప్రత్యేకించి ఎంతో గొప్పదైన పంచానన పరమేశ్వర పూజా విధానం ఇందులో చాలా విపులంగా ఉంది. ఇక సిరి సంపదలను ప్రసాదించేది, మోక్షప్రదమైనది అయిన గోపాల మంత్రం గురించి, ఆ మంత్ర సాధనా రహస్యాల గురించి మనకు గరుడ పురాణంలోనే వివరణ దొరుకుతుంది. అలానే పిల్లలకు చదువు బాగా రావాలన్నా, పెద్దలకు ఉద్యోగ వ్యాపార విషయాలలో బుద్ధి బాగా పనిచేయాలన్నా హయగ్రీవ ఉపాసన చేయాలి. ఆ పూజా విధానం, మూలమంత్రం ఇందులో చెప్పబడ్డాయి. ఇంకా మంత్రరాజంగా చెప్పే గాయత్రీ మంత్రం గురించి, సంధ్యావందన విధి విధానాల గురించి, వాస్తు దోషాలను పోగొట్టే వాస్తుమండల పూజ గురించి, నిత్యకర్మలు, అశౌచాలు, ప్రాయశ్చిత్తాల గురించి కూడా ఈ ఆచారకాండ మనకు వివరిస్తుంది. అలానే సాముద్రిక శాస్త్రాన్ని అనుసరించి స్త్రీ పురుషుల శుభలక్షణాలను చెబుతుంది. ఏ అవయవం ఎలా ఉంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో, అరిచేతులు అరికాళ్లలో ఉండే రేఖలను బట్టి వారి జాతకాన్ని ఎలా చెప్పవచ్చో కూడా ఇందులో వివరించబడింది. మనం శ్వాస తీసుకునేటప్పుడు ఒక్కోసారి ఎడమవైపు నాసికారంధ్రం గుండా ఎక్కువ తీసుకుంటే, ఇంకొకసారి కుడివైపు నాసికారంధ్రం నుండి ఎక్కువగా తీసుకుంటుంటాం. ఎటు నుండి ఎక్కువ శ్వాస తీసుకోవాలన్నది మన చేతుల్లో ఉండదు. కానీ అందుకు సంబంధించిన నాడుల ప్రభావం మనం చేసే పనుల ఫలితాలపై మాత్రం ఉంటుంది. ఈ నాడులే ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నానాడి. ఉదాహరణకు ఇడానాడి అంటే ఎడమవైపు శ్వాస ప్రవాహం బాగున్నప్పుడు మనం సాధారణమైన పనులు చేయాలి. పింగళ అంటే కుడివైపు నాడీ ప్రవాహం బాగున్నప్పుడు భోజనం చేయడం, శృంగారంలో పాల్గొనడం మొదలైన పనులు చేయాలి. జ్యోతిష్కులు తమను ప్రశ్న అడిగేవారి నాడిని గమనిస్తే, అంటే వారి స్వరం ఏ నాడీ మండలం నుండి వస్తుందో స్పష్టంగా గమనించగలిగితే ఆయా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పవచ్చు. అలా నాడీ ప్రవాహాన్ని బట్టి శుభ అశుభ ఫలితాలను చెప్పడం ఎలానో కూడా ఈ గరుడ పురాణంలోని ఆచారకాండలో ఉంది. ఇక శ్రేష్టమైన నవరత్నాలను ఎలా తెలుసుకోవాలి అన్న విషయం గురించి, ఏ రత్నం ఎవరు ధరించాలన్న విషయం గురించి, ఏ రత్నాన్నైనా ధరించేటప్పుడు పాటించవలసినటువంటి విధి విధానాల గురించి తెలిపే శాస్త్రం రత్నశాస్త్రం. ఈ రత్నశాస్త్రం కూడా ఇందులోనే అంతర్భాగంగా ఉంది. ఇక్కడ ఒక ఆసక్తికర విషయం ఏంటంటే, భూమిలో లభించే రత్నాల కంటే సముద్రంలో లభించే రత్నాలే శ్రేష్టమైనవి. అలానే గయాతీర్థం గురించి, గయలో పిండ ప్రదానం చేసే విధానం గురించి, పితృదేవతల గురించి, వారిని ప్రార్థించే స్తోత్రాల గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. ఇంకా మన్మధుని గురించి చేసే అనంగ త్రయోదశి వ్రతం, భగవాన్ అగస్త్య మహర్షుల వారి ప్రీతికై చేసే అగస్త్యార్ఘ్య వ్రతం, మహాగౌరిని ప్రసన్నం చేసుకునే రంభా తృతీయ వ్రతం, ఆషాఢ ఏకాదశి నాడి కానీ ఆషాఢ పూర్ణిమ నాడి కానీ ప్రారంభించే చాతుర్మాస్య వ్రతం, ఇలా ఎన్నో వ్రత విధానాల గురించి, శివరాత్రి, కృష్ణాష్టమి మొదలైన పండుగల గురించి ఆచారకాండ మనకు ఉపదేశిస్తుంది. ఈ ఆచారకాండలోనే 146వ అధ్యాయం నుండి ఆయుర్వేద ప్రకరణం మొదలవుతుంది. వాత, పిత్త, కఫ దోషాల గురించి, వాటి లక్షణాల గురించి, వివిధ రకాలైన జ్వరాల గురించి, మానసిక రోగాలు, గుండె జబ్బుల గురించి, మూలశంక వంటి జీవితకాలం ఇబ్బంది పెట్టే వ్యాధుల గురించి, జీర్ణకోశ వ్యాధులు, స్త్రీ సంబంధ వ్యాధులు మొదలైన ఇలా ఎన్నో వ్యాధుల లక్షణాలను పసిగట్టడం మొదలుకొని వాటి చికిత్సలో వాడవలసిన ఔషధాల వరకు ఈ ప్రకరణంలో చెప్పబడ్డాయి. మచ్చుకి ఈ పురాణంలో చెప్పబడ్డ కొన్ని ఆరోగ్య విషయాలను చెప్పుకుందాం. బాగా లావుగా ఉన్నవాళ్ళు ఆరోగ్యకరంగా సన్నబడాలంటే రోజు వేయించిన బార్లీని తేనెతో కలుపుకొని తగిన మోతాదులో తీసుకుంటూ ఉండాలి. అలానే బక్కగా ఉన్నవారు మంచి బలంగా తయారవ్వాలంటే యవశ్యామకాలను అంటే సజ్జలను, చామలను ఎక్కువగా తీసుకోవాలి. పెరుగును కానీ మజ్జిగను కానీ సొంటితో కలిపి తీసుకుంటే బాగా ఆకలి పుడుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. అలా అని అధికంగా తీసుకుంటే మాత్రం గుండె దడ,
నోటి కురుపులు వంటి ఇబ్బందులు వస్తాయి. ఇక జ్ఞాపకశక్తి పెరగడానికి, బుద్ధి బాగా పనిచేయడానికి రోజు ఆహారంలో నెయ్యిని తప్పకుండా తీసుకోవాలి. జ్వరం విషయానికి వస్తే ఏ జ్వరానికైనా ముందు లంఘనం చేయడం తప్పనిసరి. వాతం వల్ల వచ్చే జ్వరాలలో చాలా వరకు తిప్పతీగ కషాయంతో తగ్గిపోతాయి. వసంతకాలంలోనూ గ్రీష్మ శరత్తుల్లోనూ పెరుగు వాడకం అంత మంచిది కాదు. మిగిలిన 3 ఋతువుల్లోనూ పెరుగు వాడకం శ్రేష్టం. పాత బెల్లం రోజు కొద్ది మోతాదులో తింటూ ఉంటే శృంగార సామర్థ్యం ఇతోధికంగా పెరుగుతుంది. ఇలా ఎన్నో విషయాలు, అంటే వందల కొద్దీ రోగాలకు పరిష్కార మార్గాలు సవివరంగా ఈ ప్రకరణంలో చెప్పబడ్డాయి. సర్వవ్యాధులను పోగొట్టే వైష్ణవ కవచం గురించి కూడా ఈ ప్రకరణంలోనే ఉంది. ఆపై ఈ ఆచారకాండలో వ్యాకరణ శాస్త్రం గురించి, శ్రాద్ధ ఆచారాలను గురించిన వివరాలున్నాయి. ఆచారకాండ తరువాతది ధర్మకాండ. దీనినే ప్రేతకాండ అని, ప్రేతకల్పమని అంటారు. ఒకానొకసారి గరుత్మంతుడికి లోకాలన్నీ చుట్టి రావాలనిపించింది. అనుకున్నదే తడవుగా శ్రీహరి అనుమతితో లోక సంచారం ప్రారంభించాడు. భూలోకానికి వచ్చేసరికి ఇక్కడ ప్రజల కష్టాలను, దుఃఖాలను చూసి అతనికి ఎంతో బాధ కలిగింది. అలా వికలమైన మనస్సుతోనే ఆ గరుడదేవుడు వైకుంఠం చేరుకున్నాడు. శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో, గరుడ, నీ ప్రయాణం ఎలా సాగింది? ఏమన్నా విశేషాలున్నాయా అని అడిగాడు. అందుకు ఆ పక్షీంద్రుడు, స్వామి, అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్కృష్టమైనదంటారు. మోక్షం పొందడానికి అనువైన ఉపాధి కూడా మానవ శరీరమేనంటారు. కానీ ఆ లోకంలో ఉన్న కష్టాలు చూస్తే నాకు తీవ్రమైన ఆవేదన కలిగింది. మానవుల మరణం నాకు మరింత విషాదాన్ని కలిగించింది. అసలు జీవులు ఎలా మరణిస్తారు? మరణించాక ఎక్కడికి వెళతారు? మనిషి మరణించాక చేసే కర్మకాండ వెనుక, ఆపై చేసే పిండ ప్రదానాల వెనుక ఉన్న మర్మమేమిటి? ఏడాదిలో 16 శ్రాద్ధాలను ఎందుకు పెడతారు? దహన సంస్కారం తరువాత నీటి కుండను ఎందుకు పగులగొడతారు? శపిండీకరణమనే సాంవత్సరికాలను ఎందుకు చేస్తారు? ఒకవేళ దహనం చేయకపోతే ఆ ఆత్మలు ఏమవుతాయి? పాపాత్ములకు, విశ్వాసఘాతకులకు, చోరులకు, ద్రోహులకు చనిపోయిన తరువాత ఎటువంటి జీవితం లభిస్తుంది అంటూ అనేక ప్రశ్నలు అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి ఇచ్చిన సమాధానాలే ఈ ప్రేతకాండ. ఈ కాండలో ముందుగా వ్యక్తి మరణించాక చేయవలసిన విధులను సవివరంగా వివరించాడు స్వామి. ఆపై చేసిన పాపాలను బట్టి మానవులు ఎటువంటి జన్మలను పొందుతారో చెప్పాడు. గురువును అవమానిస్తే బ్రహ్మరాక్షసిగాను, వ్యాపారంలో మోసం చేస్తే గుడ్లగోపగాను, దారిదోపిడీలు చేస్తే కసాయివాడి ఇంటి దగ్గర మేకగాను, గుణవతి అయిన భార్యను విడిచిపెడితే దరిద్రుడిగాను, కన్యపై లేనిపోని అపవాదులు వేస్తే నపుంసకుడిగాను, ఇలా అనేక పాపాల గురించి, వాడి ఫలితంగా ఎత్తవలసిన జన్మల గురించి చెప్పాడు శ్రీ మహావిష్ణువు. ఆ తరువాత నరకాల గురించి, నరకంలో విధించే శిక్షల గురించి వివరించాడు. ఒక మనిషి మరణించాక అతను ఆత్మగా మారి నరకానికి వెళ్ళగానే అక్కడ అతనికి ఒక శరీరాన్ని ఇస్తారు. ఆ శరీరం కూడా మానవ శరీరం వంటిదే. ఆ శరీరంతో నరకంలో వేసే శిక్షలను అనుభవిస్తూ విపరీతమైన బాధకు లోనవుతుంటాడు జీవుడు. ఆ నరక బాధలు తట్టుకోలేక మళ్ళీ చచ్చిపోయినా బాగుండనుకుంటాడు. కానీ ఆ శరీరానికి చావు రాదు. ఈ అనేకానేక నరకాలలో రౌరవం ఒకటి. ఈ రౌరవం చుట్టూ అగ్నికందకం ఉంటుంది. ఈ నరకంలో పడ్డ జీవులు అక్కడ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరుగులు తీస్తుంటారు. ఒక ప్రక్క కాళ్ళు బొబ్బలెక్కిపోతుంటాయి, మరో ప్రక్క శరీరమంతా వేడికి కాలిపోతుంటుంది. జీవులు చేసిన పాపాల తీవ్రతల్ని బట్టి అగ్ని తీవ్రత కూడా పెరుగుతుంటుంది. అంటే అక్కడ ఉన్న అగ్ని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా బాధిస్తుందన్నమాట. అలా జీవులు అక్కడ 1000 యోజనాల దూరం పాటు బాధతో పరుగులు తీశాక వాళ్ళను మహారౌరవం అనే నరకంలో పడేస్తారు. అక్కడ నేలంతా రాగిరేకులా ఉంటుంది. ఆ నేల క్రింద భాగంలో నిత్యం మంటలు ఎగసిపడుతుంటాయి. అటువంటి నేలపై యమభటులు పాపాత్ముల కాళ్ళు చేతులు కట్టేసి దొర్లిస్తుంటారు. మధ్యలో కాకులు, గుడ్లగోబులు వచ్చి పొడుచుకొని తింటుంటాయి. తేళ్లు కుడుతుంటాయి. తోడేళ్లు వచ్చి వాళ్ళ శరీరాలను కొరుకుతూ మాంసాన్ని తింటుంటాయి. ఆ బాధ తట్టుకోలేక అక్కడ వారంతా గావు కేకలు పెడుతుంటారు. వారు చేసిన పాపాలను బట్టి అక్కడ ఎంతకాలం ఉండాలో నిర్ణయించబడుతుంది. అలా ఇంకా అతిశీతము, నికృంతనము, అప్రతిష్టము, అసిపత్రవనము, తప్తకుంభము,
సూకరము, విషంజనము మొదలైన నరకాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో నరకంలో ఒక్కో విధానంలో శిక్షిస్తుంటారు. తప్తకుంభంలో అయితే పెద్ద పెద్ద బాణలలో నూనె పోసి మరిగిస్తుంటారు. ఆ కాగుతున్న నూనెలో పాపులను పడవేసి మొనదేలిన ఆయుధాలతో పొడుస్తూ వేయిస్తుంటారు. మధ్య మధ్యలో భారీ ఆకారంలో ఉన్న గ్రద్దలు వచ్చి ఆ జీవులను తమ ముక్కులతో పొడుస్తూ మాంసం మొక్కలు తింటుంటాయి. అసిపత్ర వనంలో అయితే పెద్ద పులుల కంటే భయంకరమైన వేటకొక్కలుంటాయి. అవి పాపాత్ముల్ని వెంటాడి వేటాడి తమ వాడైన పళ్లతో వాళ్ళ శరీరాలను చీల్చేస్తూ తింటుంటాయి. ఇంత బాధపడుతున్నా ఆ జీవి కనీసం స్పృహ కూడా తప్పదు. ఆ అసిపత్ర నరకంలో పేరుకు తగ్గట్టుగానే అక్కడ చెట్ల ఆకులన్నీ కత్తుల్లా ఉంటాయి. అవి రాలిపడుతూ శరీరాలను ఛేదిస్తుంటాయి. ఇక అతిశీతము అనే నరకం అయితే కటిక చీకటిగాను చెప్పలేనంత చల్లగానూ ఉంటుంది. జీవులు ఆ నరకంలో పడగానే వారిని ఆకలి దప్పిక దహించి వేస్తుంటాయి. కానీ తినడానికి కానీ తాగడానికి కానీ అక్కడేమీ దొరకవు. నికృంతనమనే నరకంలో అయితే కొమ్మరి చక్రం వంటి చక్రంపై బలమైన సూదులు గుచ్చి వాటిపై పాపాత్ములైన జీవుల్ని నిలబెడతారు. ఆ సూదులు గుండ్రంగా తిరుగుతూ అరికాళ్ల నుండి తల వరకు శరీరాన్నంతా చీల్చుకుంటూ పైకి వెడతాయి. మరలా పైనుండి అలానే శరీరాన్ని చీల్చుకుంటూ క్రిందకు వస్తాయి. ఇలా ఆ చక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. నరకాలలో ఇటువంటి శిక్షలన్నీ పూర్తయ్యాక అప్పుడు ఆ జీవికి తరువాత జన్మ మొదలవుతుంది. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి చెట్టుగానో పుట్టగానో పశువుగానో పక్షిగానో రాక్షసులుగానో ప్రేతాలుగానో పుడతారు. అలా అనేక జన్మలు ఎత్తాక ప్రతి జన్మ చివరిలో నరక బాధల్ని అనుభవించాక అప్పుడు మరలా మానవ జన్మ లభిస్తుంది. ఆ జన్మలో కూడా ముందు కురూపులుగానో నిత్యరోగులుగానో పుడతారు. అటువంటి జన్మలు కూడా అనేకం పూర్తయ్యాక అప్పుడు సంపూర్ణమైన మానవ జన్మ లభిస్తుంది. ఒకవేళ పాపాత్ముల ఖాతాలో పుణ్యాలు కూడా ఉంటే నరకశిక్షల అనంతరం వారిని స్వర్గానికి పంపిస్తాడు యమధర్మరాజు. వారక్కడ సుఖాలు అనుభవించాక తిరిగి మళ్ళీ భూలోకంలో పుడతారు. ఇలా జీవి జన్మచక్రం తిరుగుతూ ఉంటుంది. అందుకే ఉత్కృష్టమైన మానవ జన్మ పొందినవారు దానిని సార్థకం చేసుకోవాలని మానవుడు తలుచుకుంటే ఇంద్రపదవిని పొందడమే కాదు పరమపదమైన మోక్షాన్ని కూడా అందుకోగలడని చెబుతాడు శ్రీ మహావిష్ణువు. ఇంకా ఈ ధర్మకాండలో దహన సంస్కారానికి ముందు వెనుక చేయవలసిన కర్మల గురించి, ప్రాయశ్చిత్తాల గురించి, అశౌచం గురించి, 6 రకాల పిండ ప్రదానాల గురించి చెప్పబడింది. దహన సంస్కారం పూర్తయ్యాక పుత్రులకు సగోత్రీకులకు 10 రాత్రుల పాటు అశౌచం ఉంటుంది. ఈ 10 రోజుల పాటు వాళ్ళు తలంటుకోకూడదు, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, మట్టి పాత్రల్లోనే భోజనం చేయాలి, కనీసం 3 రోజుల పాటు అయినా ఉపవాసం ఉండాలి. ఆపై సంవత్సర కాలం పాటు ప్రతి మాసం శ్రాద్ధం పెట్టాలి. 12వ మాసంలో సపిండీకరణ అంటే సాంవత్సరికం చేయాలి. అందుకు తగ్గ విధి విధానాలు కూడా ఈ కాండలో చెప్పబడ్డాయి. ఇంకా ఇందులో వీరవాహన మహారాజు కథ, పంచప్రేతాల కథ, నారదుని జన్మ వృత్తాంతం మొదలైన కథలు కూడా ఉన్నాయి. ఆపై ఈ ప్రేతకాండలో ప్రేతాత్మల గురించిన విషయాలు వస్తాయి. ఈ ప్రేతాత్మలు తమకు తెలియని వారినే కాదు, తమ ఇంట్లో వారిని కూడా విడిచిపెట్టవు. ఎంతో నియమబద్ధంగా జీవించే వారికి కూడా అనారోగ్య సమస్యలు, ఆందోళనలు కలుగుతున్నాయంటే అందుకు ఈ ప్రేతాల ప్రభావం కూడా ఒక కారణం కావచ్చు. రుద్రనామాన్ని నిత్యం జపిస్తుంటే ప్రేతాల బాధ నుండి రక్షణ లభిస్తుంది. ప్రేతదోషాలు చాలా రకాలుగా ఉంటాయి. మిత్రులతో, బంధువులతో అనవసర విరోధాలు, నాస్తికత, ఇతరుల ధనాన్ని అపహరించాలనే ఆలోచన, ఉన్న ధనం పోగొట్టుకోవడం మొదలైనవన్నీ ప్రేతాత్మ ప్రభావం పడిన మానవుల్లో కనిపించే కొన్ని లక్షణాలు. అసలు ప్రేతాత్మలుగా ఎవరు పుడతారు అంటే ఆత్మహత్య చేసుకున్నవారు, ఉరిశిక్ష వల్ల, విషప్రయోగం వల్ల మరణించిన వారు, మరణించాక చేయవలసిన అపరకర్మలు చేయబడినటువంటి వారు, కొండ మీద నుండి జారిపడి చనిపోయినవారు, స్త్రీలను క్రూరంగా దండించినవారు, వీళ్ళంతా కూడా ప్రేతాత్మలుగా పుడతారు. ఈ ప్రేతాత్మల వివరాలు ఒక్కోసారి అవి పట్టిన మనుషులకు కలలో తెలుస్తుంటాయి. ఈ ప్రేత బాధల నుండి విముక్తి పొందడానికి గురువులను ఆశ్రయించాలి. సరైన జ్యోతిష్కులు కూడా ఈ ప్రేత బాధల నివారణార్థం చేయవలసిన విధానాల గురించి చెప్పగలరు. సంకెళ్లతో బంధించబడినట్లు, ఎద్దుపై స్వారీ చేస్తున్నట్లు, ఎవరో తింటున్న అన్నాన్ని లాక్కుని పారిపోతున్నట్లు, తన వారు మరణించినట్లు కలలు వస్తే
అవి ప్రేతాత్మల కారణంగా వచ్చినవని గుర్తించాలి. ఇటువంటి కలలు వచ్చినప్పుడు ఉదయం లేవగానే శుచిగా స్నానం చేసి మారేడు చెట్టు మొదట్లో జలతర్పణం ఇవ్వాలి. ఆపై శ్రద్ధగా గరుడ పురాణంలో ప్రేతకాండను పారాయణ చేయాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రేతదోషాలు తొలగిపోతాయి. ఇంకా ఈ కాండలో యమధర్మరాజు చిత్రగుప్తుల భవనాల స్వరూపం గురించి, ఏ ప్రదేశంలో మరణిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అన్న వివరణ గురించి, దుర్మరణం పాలైన వారికి సద్గతి కలిగించే మార్గాల గురించి, ఇలా అనేక విషయాలు ఈ ధర్మకాండలో వివరించబడ్డాయి. ఇక ఆఖరుదైన బ్రహ్మకాండకు వద్దాం. ఇది మోక్షకాండ. ఇది భూలోకం విచ్చేసిన గరుత్మంతునికి శ్రీకృష్ణ స్వరూపంలో ఉన్న విష్ణు భగవానుడు ఉపదేశించినది. ఈ కాండలో శ్రీ మహావిష్ణువు నుండి సృష్టి ఆవిర్భవించిన విధానం ప్రధానంగా చెప్పబడింది. అలానే నీలాదేవిగా పిలువబడే నాగ్నజితి శ్రీకృష్ణుని వివాహం చేసుకున్న కథ, ఇంకా మిత్రవింద, భద్ర, కాళింది, లక్ష్మణ, జాంబవతులను కృష్ణ భగవానుడు పరిణయమాడిన వృత్తాంతాలు, లక్ష్మీదేవి అవతారాలు, వ్యాసమహర్షి కుమారుడైన సుఖబ్రహ్మ పరమశివుడి అవతారమేనన్న రహస్యాలు, ఇవన్నీ ఈ కాండలోనే ఉంటాయి. అంతేకాకుండా పదార్థ విజ్ఞానం గురించి కూడా ఈ కాండ మనకు వివరిస్తుంది. నేరేడు ఫలం పండిన 4 రోజుల తరువాత సారాన్ని కోల్పోతుంది. పనస పండులో అయితే ముగ్గిన తరువాత సారం నెల రోజుల వరకు ఉంటుంది. ఖర్జూరం 6 మాసాల వరకు చెడిపోదు. కొబ్బరికాయ అయితే పగులగొట్టాక ఒక్కరోజు మాత్రమే సారవంతంగా ఉంటుంది. ఎండు కొబ్బరి, ఎండు ద్రాక్షలు చాలా కాలం పాటు స్వచ్ఛంగా ఉండగలుగుతాయి. వక్కను సంవత్సరం పాటు నిల్వ చేసినా చెడిపోదు. తాంబూలాన్ని అది కట్టిన గడియ కాలంలోగా ఉపయోగించాలి. గడియ అంటే 24 నిమిషాలు. వండిన అన్నాన్ని, కూరల్ని 3 గంటల్లోపు, కోసిన కూరగాయల్ని 9 గంటల్లోపు, నేతిలో వండిన పదార్థాలను 12 గంటల్లోపు తినేయాలి, లేదా అవి వాటి సారాన్ని కోల్పోతాయి. అలానే భాద్రపద మాసంలో పెరుగు, ఆశ్వేజ మాసంలో పాలు మంచి ఫలితాలను ఇవ్వవు. ఇలా గరుడ పురాణంలో ఆఖరిది, అతి చిన్నది అయిన బ్రహ్మకాండలో కూడా అనేక విషయాలు చర్చించబడ్డాయి. ఇది సంగ్రహంగా గరుడ పురాణంలో చెప్పబడ్డ విషయం. అష్టాదశ పురాణాలలో ఒకటైన ఈ గరుడ పురాణం గురించి ఇలా 10 మందికి చెప్పే అవకాశం కలగడం కూడా ఒక అదృష్టమే. అటువంటి అదృష్టం కలిగించిన శ్రీమన్నారాయణమూర్తికి, గరుడ భగవానునికి, అలానే అజిగవన ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కరించుకుంటూ స్వస్తి. మీ రాజన్ PTSK. అజిగవ అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి.